వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్. దిస్ ఇస్ ప్రదీప్ బెహ్రా. లాస్ట్ వీడియోలో మనం కండిషన్స్ గురించి చూసాం. కండిషన్ అంటే ఇఫ్ ఎల్స్ ఎల్స్ అండ్ స్విచ్ కేస్. ఈ వీడియోలో లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ద లూప్స్ అవైలబుల్ ఇన్ జావా ఫర్ లూప్, వైల్ and for each, which is also nothing but enhanced for loop. Okay, these are the loops available in Java. ఈ రోజు ఈ 3 నేర్చుకుందాం. ఫర్ ఈచ్ లూప్ అనేది అరేస్ మీద అప్లై చేస్తాం. అరేస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, దట్ ఈస్ నెక్స్ట్ వీడియో. అరేస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఫర్ ఈచ్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గో విత్ ఫర్ లూప్. బిఫోర్ లెర్నింగ్ లూప్స్, వై వీ షుడ్ యూజ్ లూప్స్, లూప్స్ ఎందుకు యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్, నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా నేమ్ 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను, ఫర్ 5 టైమ్స్. సి హియర్, నేను నా నేమ్ని 5 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రదీప్ 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 ప్రింట్ అవుతుంది. బట్ నేనేం చేస్తున్నాను, టాస్క్ని రిపీటెడ్గా చేస్తున్నా కానీ రిడెండెంట్గా చేస్తున్నాను. అంటే అవసరం లేదు. మనం ఒక లూప్లో పెట్టుకుంటే, ఇదంతా తీసుకెళ్ళి ఆ స్టేట్మెంట్ ఒక లూప్లో పెట్టుకుంటే, ఆ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు దీనికి బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఆల్ దీస్ కైండ్స్, మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసుకొని, ఫర్ సింటాక్స్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఒక వేరియబుల్ ఉండాలి, ఆ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి, ఇనిషియలైజేషన్. అండ్ కండిషన్, ఒక కండిషన్ ఉండాలి. ఆ కండిషన్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అయినా యూస్ చేసుకోవచ్చు, డిక్రిమెంట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, లోపల కోడ్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఎ ఫర్ లూప్. ఇనిషియలైజేషన్, ఐ వాంట్ టు ఇనిషియలైజ్ ఎ వేరియబుల్. ఒక వేరియబుల్ తీసుకుంటా, టెంపరీ వేరియబుల్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0కి ఇనిషియలైజ్ చేశాను. నాకు ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో 0 1 2 3 4. సో 0 నుంచి 4 వరకు అంటే 5 టైమ్స్ అనమాట. ఇంక్రిమెంట్. డిక్రిమెంట్ చేస్తే ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది, చూసుకోండి. డిక్రిమెంట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రదీప్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కోడ్ని తీసుకెళ్ళి ఫర్ లూప్లో పెట్టగానే ఏమవుతుందంటే, ఆ ఫర్ లూప్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతుంటుందో ఈ ప్రదీప్ అన్నిసార్లు రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ లోపల ఉన్న స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఉంది కదా, అన్నిసార్లు ఇది రిపీట్ అవుతుంది. ద మూమెంట్ అనేది ప్రదీప్ 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 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 టైమ్స్ ప్రదీప్ ప్రింట్ అయింది. వాట్ ఇఫ్ ఐ మేక్ 10 చేద్దాం. 10 చేసి పక్కనే దాంతోపాటు ఐ వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎంత నుంచి ఎంతవరకు రిపీట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, 0 to 9 వరకు. అంటే 10ని వదిలేసింది. 10 ఈజ్ ఎక్స్క్లూజివ్, ఎందుకంటే లెస్ దాన్ ఇచ్చాను కాబట్టి. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే 10 ఈజ్ ఆల్సో ఇంక్లూజివ్. ఓకే, 0 to 10 వరకు ఇంక్లూడ్ అయింది. దిస్ ఈస్ హౌ వీ యూజ్ ఫర్ లూప్ ఇన్ జావా. జావాలోని ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాం, ఇది సిమిలర్ టు సి++లో ఎలాగైతే ఉంటుందో సేమ్ సింటాక్స్తో జావాలో కూడా ఫర్ లూప్ అలానే ఉంటుంది. వైల్ లూప్ కూడా సేమ్ సింటాక్స్, డూ వైల్ లూప్ కూడా సేమ్ సింటాక్స్. ఒకసారి వైల్ లూప్ కూడా చూద్దాం. వైల్ లూప్ తలకి సింటాక్స్ ఏంటో. వైల్ లూప్ సింటాక్స్ వైల్ ఐ కండిషన్ కోడ్. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వైల్ లూప్. ఏంటంటే ఇక్కడ కండిషన్ బేస్ చేసుకుని వెళ్తుంది. ఓన్లీ కండిషన్. మనం ఇంక్రిమెంట్ చేసినా డిక్రిమెంట్ చేసినా దానికి సంబంధం ఉండదు. కండిషనల్గానే వెళ్తాం అనమాట. ఏదైనా ఒక కండిషన్ బేస్లోనే వెళ్తాం. ఇందాక ఫర్ లూప్ ఏంటంటే మనకు ఒక రేంజ్ తెలిస్తే రేంజ్ బట్టి వెళ్తాం. మనకి రేంజ్ లేదు, బట్ ఒక కండిషన్ ఉంది, కండిషన్ బట్టి ఎగ్జిక్యూట్ చేయాలంటే వైల్ లూప్ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్ ఉంది, ఇంటే ఐ ఈక్వల్ టు 0 ఇనీషియల్గా. ఇప్పుడు ఏంటంటే హలో ప్రింట్ చేస్తాం, బట్ కండిషన్ మెన్షన్ చేయట్లేదు, కండిషన్ మెన్షన్ చేస్తాం. ఐ లెస్ దెన్ 10. బాగానే ఉంది. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. ఓకే, ఇన్ఫినిట్ లూప్లోకి ఎందుకు వెళ్తుందంటే నేను ఐ లెస్ దెన్ 10 అన్నాను కానీ ఐని ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఓకే, ఇదే మ్యాక్సిమం వైల్ లూప్లో చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఐని ఇంక్రిమెంట్ చేయకుండా కండిషన్ రాసేస్తాం. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫినిట్ లూప్లోకి రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఇక్కడ 10 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నారో లేదో చూసుకోండి కండిషన్స్లో. వైల్ లూప్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాం. వెబ్ సిరీస్లోని 5 ఎపిసోడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 5 ఎపిసోడ్స్ ఉన్నాయి వెబ్ సిరీస్లో. ఇప్పుడు ఏం చేస్తానంటే
నేను ఒక్కొక్క వెబ్సైట్ని చూస్తుంటాను, అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాను. చూసావా లేదా, చూస్తే ఎపిసోడ్ తాలూకు కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, చూడకపోతే ఎపిసోడ్ తాలూకు కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు, రీవర్చన్స్ అని పెడతాను అనమాట, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో బిఫోర్ డూయింగ్ దట్ మనం ఏం చేయాలి, ఎపిసోడ్ తాలూకు కౌంట్, ఎన్ని ఎపిసోడ్లు చూసిన కౌంట్ తీసుకుంది కదా, సో ఇంక్ కౌంట్, ఎపిసోడ్ కౌంట్ తీసుకుంటాను. ఇనిషియల్గా ఎపిసోడ్ కౌంట్ అంటే నేను ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయలేదు, 0 దగ్గర స్టార్ట్, 0 దగ్గర ఉంచాను అనమాట. ఇప్పుడు మనకు కండిషన్ ఏంటి, ఎపిసోడ్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ ఎపిసోడ్స్, అంటే మొత్తం చూసేయాలి, టోటల్ ఎపిసోడ్స్ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంత వరకు రిపీట్ అవ్వాలి. టోటల్ ఎపిసోడ్స్ కన్నా ఎపిసోడ్ కౌంట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనం వెబ్ సిరీస్ కంప్లీట్ చేసినట్టు. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఒక బూలియన్ వాల్యూ ఇన్పుట్ తీసుకుంటున్నాను అనమాట. బూలియన్ వాల్యూ అంటే ఇన్పుట్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పి ఒక బూలియన్ వాల్యూ తీసుకుంటున్నాను. ఎపిసోడ్ కనుక కంప్లీట్ అయితే ఇంక్రిమెంట్ చేస్తాను ఎపిసోడ్ కౌంట్. ఇఫ్ ఎపిసోడ్ కౌంట్ ఈజ్ కంప్లీటెడ్, సారీ మై బ్యాడ్, ఈజ్ కంప్లీటెడ్, ఈజ్ ట్రూ, ట్రూ అయితే ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయిందంటే ఎపిసోడ్ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను, లేదంటే ఎల్స్ ప్రాంప్ట్ ఇస్తాను అనమాట, ఏమని, ఆ ఎపిసోడ్ చూడు అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఓకే, మొత్తం వైల్డ్ లూప్ నుంచి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చారు కదా, ఎపిసోడ్ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్ టు టోటల్ ఎపిసోడ్స్ కౌంట్ బ్రేక్ అయిందంటే ఏంటంటే నేను అన్ని ఎపిసోడ్స్ చూశానండి, అప్పుడు వెబ్ సిరీస్ కంప్లీటెడ్ అని ప్రాంప్ట్ ఇస్తాను. సో కంప్లీటెడ్ అని ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్ తీసుకునే ముందు చిన్న ప్రాంప్ట్ ఇస్తాను అనమాట, అంటే మనకు తెలియదు కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రాంప్ట్ ఇచ్చాను, కంప్లీటెడా కాదని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను, రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఓకే, కంప్లీటెడ్, ట్రూ, ఎస్ కంప్లీటెడ్, ట్రూ, 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 ట్రూ. సో కంప్లీటెడ్. కొంచెం యాంబిగ్యూస్గా ఉంది కాబట్టి ప్లస్ ఎపిసోడ్ కౌంట్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి ఇన్పుట్ తీసుకుంటున్నాం. నా యాంబిగ్యూటీ లేకుండా మనకు తెలుస్తుంది. సో కంప్లీటెడ్ 0 ఎపిసోడ్ కంప్లీట్ అయిందా, ట్రూ, ఎస్ కంప్లీట్ అయింది, చూసారా, ట్రూ. బూలియన్ వాల్యూ ఈ విధంగా ఇన్పుట్ తీసుకుంటున్నాడు, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఫాల్స్ ఎంటర్ చేస్తే ఎగైన్ వస్తుంది అనమాట, వాచ్ ద ఎపిసోడ్ 2, వాచ్ ద ఎపిసోడ్ 2 అని చెప్పి మళ్ళీ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తుంది, నేను ఎపిసోడ్ 2 చూసాను, ఎస్ చూసాను, ట్రూ, ట్రూ. నేను ఎపిసోడ్ 5 కూడా చూసాను, కంప్లీటెడ్, వెబ్ సిరీస్ కంప్లీట్ అయింది. ఈ విధంగా వైల్ లూప్ యూస్ చేస్తాం మనం. రియల్ టైంలో ఏంటంటే కండిషన్ బేస్డ్, నేను చూసానా లేదా, వెబ్ సిరీస్ చూసానా లేదా అని కండిషన్ బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి దగ్గర వైల్ లూప్ మనకి యూజ్ అవుతుంది. ఫర్ లూప్ ఏంటి, ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ద మెయిన్ డిఫరెన్స్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతారు, రెండు ఒకే పని చేస్తున్నాయి కదా, ఏం డిఫరెన్స్ అంటే ఫర్ లూప్ వైల్ లూప్ ఫిలాసఫికల్గా ఎక్కడ ఏది యూజ్ చేయాలో తెలుసుకోవాలి మనం. అండ్ టుడేస్ లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ డూ వైల్. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది, వైల్ లూప్తో బాగానే అవుతాం. అగైన్ వై డూ వైల్, ఎందుకు డూ వైల్ అంటే వైల్ లూప్లో మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ముందే కండిషన్ చెక్ చేస్తున్నాం, కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ బేస్ చేసుకొని ఫర్దర్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. డూ వైల్ ఏంటంటే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కండిషన్ చెక్ చేయం, ఆ కండిషన్, ఆ ప్రోగ్రామ్ తరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని అప్పుడు కండిషన్ మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని, నేను ప్రాజెక్ట్ మేనేజర్ అయినప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను. సో ఫస్ట్ టైం అసైన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ ఏంటో నాకు తెలియదు. సో దట్ నేను ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఫస్ట్ టైం అసైన్ చేశాను అంటే పని పూర్తి చేయాలి ముందు. సో పని చేసిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇన్పుట్ తీసుకోవాలి నేను. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ బాగుంటే సెకండ్ ప్రాజెక్ట్ కూడా అసైన్ చేస్తాను, అప్పుడు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే థర్డ్ ప్రాజెక్ట్, ఫోర్త్ ప్రాజెక్ట్. ఓకే, ముందు ప్రాజెక్ట్ ఇస్తున్నాను, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తున్నాను, పెర్ఫార్మెన్స్ బాగలేకపోతే మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ అసైన్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డూ వైల్. ఓకే, ముందు ఒక ఇన్పుట్ తీసుకుందాం, డూ వైల్ తాలూకు సింటాక్స్ ముందు రాస్తాను, తర్వాత దాని గురించి చూద్దాం. డూ వైల్ సింటాక్స్ ఏంటంటే ముందు డూ అని పెట్టి కర్లీ బ్రేసెస్ అండ్ వైల్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్పుట్, దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద వైల్, డూ వైల్. ఇక్కడ కండిషన్ ఉంటుంది. సో డూ అంటే వర్క్ చేస్తున్నాను, వర్క్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాను. సిమిలర్ థింగ్ ఇక్కడ నేను ఏమనుకున్నాను, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తాలూకా వర్క్ ప్రాజెక్ట్ ఇచ్చాను, బూలియన్ వాల్యూ తీసుకుందాం, బూలియన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ముందు అసైన్ చేయాలి వర్క్.
వర్క్ అసైన్ చేశాను. వర్క్ అసైన్ చేసిన తర్వాత ఇన్పుట్ తీసుకోవాలి. ఆ వర్క్ అయితే నేను సాటిస్ఫైడా కాదా. ఈ సాటిస్ఫైడ్ ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ బూలియన్. ఓకే, ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఏమని, సాటిస్ఫైడా కాదా, నా వర్క్ అసైన్ చేసిన వర్క్తో సాటిస్ఫైడా కాదా. సాటిస్ఫైడ్ అయితే ఈజ్ సాటిస్ఫైడ్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ అయితే మళ్ళీ వర్క్ అసైన్ చేస్తారు. ట్రూ కాకపోతే సిస్టంలో ట్రూ కాకపోతే ఏం చేస్తున్నాను, డన్ విత్ యువర్ జాబ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ వర్క్ అసైన్ చేస్తున్నాం. వర్క్తో సాటిస్ఫైడ్గా ఉంటే అగైన్ మళ్ళీ వర్క్ అసైన్ చేస్తాం. దాంతో కూడా సాటిస్ఫైడ్గా ఉంటే మళ్ళీ వర్క్ అసైన్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు వర్క్తో సాటిస్ఫైడ్ లేదో డన్ విత్ యువర్ జాబ్ అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తున్నాం అనమాట. ఓకే, లెట్ మీ రన్ ద కోడ్ ఫస్ట్. వర్క్ అసైన్, ఓకే, ట్రూ, సాటిస్ఫైడ్, వర్క్ అసైన్, మళ్ళీ సాటిస్ఫైడ్, ట్రూ. అంటే నాకు వర్క్స్తో సాటిస్ఫై అయినంత వరకు నేను ఇన్పుట్ ఇస్తూనే ఉంటాను. ఓకే, నాకు ఎప్పుడైతే వర్క్తో సాటిస్ఫై లేదో డన్ విత్ యువర్ జాబ్ ప్రింట్ చేసేస్తున్నాను అనమాట. ఓకే, దట్స్ ఇట్. ఇది డూ వైల్ తాలూకు సింటాక్స్. మనం తెలుసుకోవాలి ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి, వైల్ ఎక్కడ యూజ్ చేయాలి, డూ వైల్ ఎక్కడ యూజ్ చేయాలి. మరొక లూప్ ఉంది జావాలో, ఫర్ ఈచ్ అని, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఓకే, అరేస్ నెటరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అరేస్ డిస్కస్ చేసినప్పుడు ఫర్ ఈచ్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.